హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్కారీ జాబ్ ఇన్ఫామ్. సో మన ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే మనకి ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 4 అనే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో చూడండి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ విజయవాడ నోటిఫికేషన్ నెంబర్ 23/2021, డేట్ 28/12/2021. సో ఈరోజైతే మనకి ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 4 సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ యొక్క నోటిఫికేషన్ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్. సో మన ఏపీపీఎస్సీ కండక్ట్ చేయబోయే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అనే 4 కేటగిరీస్లో మనకి ఇది 4th కేటగిరీ అన్నమాట. గ్రూప్ 4 కేటగిరీ నుంచి పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అనే వేకెన్సీని అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇది మన ఏపీపీఎస్సీ ఈరోజే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఆఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ యొక్క వేకెన్సీస్ మొత్తం టోటల్ వచ్చేసి మనకి 670 వేకెన్సీస్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 ఇయర్స్. 18 to 42 ఇయర్స్ అయితే ఈ యొక్క ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. మన యొక్క బేసిక్ స్కేల్ పే చూస్తే 16,400, అంటే అన్ని అలవెన్స్తో కలిపి మనకి 25,000 దాకా నెలకు జీతం అయితే వస్తుంది. సో మొత్తం ఈ యొక్క గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించి 670 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం మన ఏపీలో 13 జిల్లాలకి ఏ జిల్లాకి ఎన్ని వేకెన్సీస్ వచ్చినాయి అనేది ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో అవైతే ఇప్పుడు శ్రీకాకుళం వచ్చేసి ఫ్రెండ్స్ 38 వేకెన్సీస్, విజయనగరం 34 వేకెన్సీస్, విశాఖపట్నం 43 వేకెన్సీస్, ఈస్ట్ గోదావరి 64 వేకెన్సీస్, వెస్ట్ గోదావరి 48 వేకెన్సీస్, కృష్ణా డిస్టిక్ 50 వేకెన్సీస్, గుంటూరు 57 వేకెన్సీస్, ప్రకాశం 56 వేకెన్సీస్, ఎస్పీఎస్ నెల్లూరు 46 వేకెన్సీస్, చిత్తూరు 66 వేకెన్సీస్, అనంతపురం 63 వేకెన్సీస్, కర్నూలు 54 వేకెన్సీస్, వైఎస్ఆర్ కడప 51 వేకెన్సీస్. మొత్తం టోటల్ 13 డిస్టిక్స్లోని మన ఏపీ మొత్తం మీద 670 వేకెన్సీస్ అయితే మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 4 తరపున ఈ యొక్క జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేయడం జరుగుతుందని మనకి ఈరోజు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో టోటల్ వచ్చేసి మనకి 670 వేకెన్సీస్, మన 13 జిల్లాలకి వేకెన్సీస్ అయితే క్లియర్గా చూసాం. సో దీనికి వచ్చి ఎలిజిబిలిటీ ఏంటి, క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి మస్ట్ అండ్ షుడ్ బ్యాచిలర్ డిగ్రీ. సో ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళైతే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి అర్హులు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నికల్ క్వాలిఫికేషన్ 1 షుడ్ పాస్ కంప్యూటర్ ప్రొఫెన్సీ టెస్ట్ కండక్టెడ్ బై డైరెక్ట్ కలెక్టర్ టు దోస్ విల్ బి షార్ట్ లిస్ట్ బిఫోర్ అపాయింట్మెంట్ లెటర్. సో ఎవరైతే డిగ్రీతో పాటు మనకి పీజీడీసీఏ కానీ డీసీఏ కానీ కంప్యూటర్ సర్టిఫికేట్ అండ్ కంప్యూటర్ నేర్చుకుని అయితే ఉండాలి. సో ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఇలా మన పీజీడీసీఏ కానీ డీసీఏ కానీ నేర్చుకుని ఉండాలి. బట్ అప్లై చేసే ముందు కంపల్సరీగా ఈ యొక్క కోర్స్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. ఓన్లీ మనకి బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ తర్వాత ఫర్దర్గా మనం ఈ యొక్క కోర్స్ అయితే నేర్చుకొని ఈ స్కిల్ టెస్ట్కి అయితే మనం అటెండ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మన దగ్గర సర్టిఫికేట్ లేకపోయినా నేర్చుకోకపోయినా ఇబ్బంది అయితే ఏమీ లేదు. మన డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి పెట్టిన ఎగ్జామ్ రిటన్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత పెట్టే స్కిల్ టెస్ట్కి మనకి పీజీడీ సర్టిఫికేట్ తెచ్చుకొని అందులో పాస్ అవుతే మనకి వేకెన్సీకి అయితే రిక్రూట్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వేకెన్సీస్కి ఎలిజిబుల్.
నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్. యాక్చువల్గా నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఏజ్ 18 to 42 years. 18 to 42 years ఎవరైతే మధ్యన ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క నోటిఫికేషన్ ఉన్న వేకెన్సీస్కి అప్లై చేసుకున్న అర్హులు. బట్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 years అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా వాళ్ళకి షెల్ బి అలౌడ్ టు డెడికేటెడ్ ఫ్రమ్ ది ఏజ్ పీరియడ్ 3 years ఇన్ ఎడిషన్ ద లెంత్ ఆఫ్ సర్వీస్ ఎన్సీసీ 3 years అయితే ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ ది కార్పొరేట్స్ మున్సిపాలిటీస్కి అయితే allowed to deduct from the age of the length regular service under state government మ్యాక్సిమం 5 years అయితే ఇవ్వడం జరిగింది. సో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇది. బట్ ఈ ఎగ్జామ్కి ఫీజ్, సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250, ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 80, టోటల్ మనకి 330 అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అయితే మన ఆన్లైన్లో కట్టవలసి వస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ సర్వీస్ మ్యాన్కి ఫ్యామిలీస్ హ్యావింగ్ హౌస్ హోల్డ్ సప్లై క్యారెట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో కింద చూపించినటువంటి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీస్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్ ఆఫ్ Rs 80 rupees ఓన్లీ. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీస్ చెందినటువంటి పర్సన్స్ ఉంటారో వాళ్ళు కేవలం 80 rupees అయితే ఫీజ్ పే చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మస్ట్ పే 250 and 80 కలిపి 330 అయితే ఈ యొక్క ఫీజు అయితే ఆన్లైన్లో మనం కట్టవలసి వస్తుంది. నెక్స్ట్ హౌ టు అప్లై. ఈ యొక్క నోటిఫికేషన్ మనం మొబైల్లో కానీ పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ అప్లై చేసుకోవచ్చు. సో హౌ టు అప్లై. దిస్ అప్లికెంట్ వుడ్ డిసైడ్ టు అప్లై పోస్ట్ లాగిన్ టు కమిషన్స్ వెబ్సైట్. సో మనకి ఇచ్చినటువంటి ఈ వెబ్సైట్ APPSC.com వెబ్సైట్లో లాగిన్ అయ్యి మన యొక్క రిజిస్టర్ అవుతే మనకు ఒక ఓటీపీ నెంబర్ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ ఐడితో మనం లాగిన్ అయ్యి మన యొక్క అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ సిలబస్ వచ్చేసి చూసుకుంటే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనకి 2 types ఎగ్జామినేషన్ ఉంటాయి, ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్. ప్రిలిమ్స్కి వచ్చేసి మనకి సెక్షన్ ఏ సెక్షన్ బి అనే 2 parts అయితే ఉంటుందమ్మ. సెక్షన్ ఏ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. 100 questions ఉంటాయి, 100 minutes టైం అయితే ఉంటుంది, 100 marks అయితే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగు 50 questions ఉంటాయి, 50 minutes 50 marks. మొత్తం టోటల్గా వచ్చేసి మనకి 150 marks అయితే మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. దీన్నే ప్రిలిమ్స్ అని కూడా అంటారు. ఆబ్జెక్టివ్ టైప్ ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే నెక్స్ట్ మనకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే మెయిన్ ఎగ్జామినేషన్కి హాల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది. సో మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. టోటల్ 300 questions పేపర్ అయితే ఉంటుంది. దీనికి వచ్చేసి పేపర్ 1 పేపర్ 2 అని 2 ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 150 questions ఉంటాయి, 150 minutes టైం అయితే ఉంటుంది, 150 marks. అలాగే పేపర్ 2 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగు 150 questions అయితే ఉంటాయి, టైం వచ్చేసి 150 minutes, మార్క్స్ వచ్చేసి 150 marks. టోటల్గా పేపర్ 1 పేపర్ 2 కలిపి 300 marks అయితే ఉంటుంది. సో ఇలా
స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎవరైతే స్క్రీన్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో ఎవరైతే మెరిట్ లిస్ట్లో క్వాలిఫై మెరిట్ లిస్ట్లో పేరు వస్తుందో వాళ్ళకైతే కంప్యూటర్ టెస్ట్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ కూడా పాస్ అవుతారో వాళ్ళకైతే ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఏపీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి గ్రూప్ 4 నోటిఫికేషన్ అప్డేట్. సో ఈ నోటిఫికేషన్ అయితే మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్ లేదా మీ రిలేటివ్స్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకైతే తప్పకుండా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో నా వీడియోని అయితే షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్.